ఈ వీడియోలో మరికొన్ని లలిత సహస్రనామాల అర్థాలు తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. చదవడంలో ఏమైనా తప్పులుంటే క్షమించాలి. సో ఓం లలితా దేవ్యై నమః, శ్రీమాత్రే నమః అని కింద కమెంట్స్ రూపంలో తప్పకుండా టైప్ చేయండి. ఒక లైక్ చేసి వాట్సాప్ ద్వారా ఈ వీడియో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తత్వాధిక తత్వమయి తత్వమర్థ స్వరూపిణి సామగాన ప్రియ సౌమ్య సదా శివ కుటుంబిని. ఇందులో తత్వాధిక అంటే సమస్త తత్వములకు అధికారిణి, తత్వమయి అంటే తత్వస్వరూపిణి, తత్వమర్థ స్వరూపిణి. ఇందులో తత్ అంటే నిర్గుణ నిరాకార స్వరూపము అని, త్వం అంటే ప్రత్యేగాత్మ, తత్ ప్లస్ త్వం స్వరూపముగా ఉన్నది అని అర్థం. సామగాన ప్రియ అంటే సామ గానములందు ఇష్టం కలిగినది. సౌమ్య అంటే సౌమ్య స్వభావం కలిగినది. సదాశివ కుటుంబిని అంటే సదాశివుని అర్ధాంగి అని అర్థం. తరువాతి నామం సవ్యాపసవ్య మార్గస్థ సర్వపద్వి నివారిణి స్వస్థ స్వభావ మధుర ధీరా ధీర సమర్చిత. ఇందులో సవ్య మార్గస్థ అంటే వామ దక్షిణ మార్గాలలో పూజింపబడుతున్నది. సర్వపద్వి నివారిణి అంటే అన్ని ఆపదలను నివారించున్నది. స్వస్థ అంటే మార్పు లేకుండా ఉండునది అని అర్థం. స్వభావ మధుర అంటే సహజమైన మధుర స్వభావం కలది. ధీర అంటే ధైర్యం ఉన్నది. ధీర సమర్చిత అంటే ధీర స్వభావం కలవారిచే ఆరాధింపబడుతున్నది అని అర్థం. తరువాతి నామం చైతన్యార్ఘ సమారాధ్య చైతన్య కుసుమ ప్రియ సతోదిత సదాతుష్ట తరుణాదిత్య పాటల. ఇందులో చైతన్యార్ఘ సమారాధ్య అంటే జ్ఞానులచే పూజింపబడుచున్నది. చైతన్య కుసుమ ప్రియ అంటే జ్ఞానము అనడి పుష్పముల యందు ఇష్టం కలిగి ఉన్నది. సదోదిత అంటే సత్యస్వరూపిణి. సదా తుష్ట అంటే ఎల్లప్పుడూ సంతోషంతో ఉండునది. తరుణాదిత్య పాటల అంటే ఉదయ సూర్యుని వంటి కాంతి కలిగినది అని అర్థం. తరువాతి నామం దక్షిణారాధ్య ధరస్మేర ముఖాంబుజ కౌలిని కేవలానర్ఘ్య కైవల్య పదదాయిని. ఇందులో దక్షిణ అంటే దాక్షిణ్యం కలిగినది. దక్షిణారాధ్య అంటే దక్షిణాచారముచే పూజింపబడుచున్నది. ధరస్మేర ముఖాంబుజ అంటే చిరునవ్వుతో కూడిన ముఖ పద్మము కలిగినది. కౌళిని అంటే కౌళ మార్గమున ఉపాసించబడుచున్నది. కేవల అంటే సమస్తమునకు తాను ఒక్కటియే మూలమై ఉన్నది. అనర్ఘ్య కైవల్య పదదాయిని అంటే అత్యుత్తమమైన మోక్షం ప్రసాదించుచున్నది అని అర్థం. తరువాతి నామం స్తోత్రప్రియ స్తుతిమతి శృతి సంస్థుత వైభవ మనస్విని మానవతి మహేషి మంగళాకృతి. ఇందులో స్తోత్రములు అంటే ఇష్టం కలిగినది. స్తుతిమతి అంటే స్తుతించుట చేత ఇష్టం కలిగినది. స్తుతి సంస్థుత వైభవ అంటే వేదముల చేత స్తుతింపబడి వైభవం కలిగినది అని అర్థం. మనస్విని అంటే మనస్సు కలిగినది. మానవతి అంటే అభిమానం కలిగినది. మహేషి మహేశ్వర శక్తి అని అర్థం. మంగళాకృతి అంటే మంగళప్రదమైన రూపం కలిగినది. తరువాతి నామం విశ్వమాత జగద్ధాత్రి విశాలాక్షి విరాగిని ప్రగల్భ పరమోదార పరమోద మనోమయి. ఇందులో విశ్వమాత అంటే విశ్వమునకు తల్లి. జగదాత్రి అంటే జగత్తును రక్షించున్నది. విశాలాక్షి అంటే విశాలమైన కన్నులు కలది. విరాగిణి అంటే దేనితోనూ అనుబంధం లేనిది. ప్రగల్భ అంటే సర్వసమర్థురాలు. పరమోదార అంటే మిక్కిలి ఉదార స్వభావం కలిగినది అని అర్థం. మరామోద అంటే పరమానందం కలిగినది. పరమోద అంటే పరమానందం కలిగినది. మనోమయి అంటే మనస్సే రూపముగా కలిగినది అని అర్థం. తరువాతి నామం వ్యోమకేశి విమానస్థ వజ్రిణి వామకేశ్వరి పంచయజ్ఞప్రియ పంచప్రేత మంచాది సాయిని.
ఇందులో వ్యోమకేశి అంటే అంతరిక్షమే కేశముగా కలది. విమానస్థ అంటే విమానము అంటే సహస్రారము నందు ఉండునది అని అర్థం. వజ్రిణి అంటే వజ్రము ఆయుధముగా కలిగినది. వామకేశ్వరి అంటే వామకేశ్వరుని శక్తి. పంచయజ్ఞప్రియ అంటే నిత్యము చేయు పంచయజ్ఞములచే ప్రీతి చెందునది. పంచప్రేత మంచాది సాయిని అంటే పంచప్రేతములచే ఏర్పడిన మంచముపై కూర్చొని ఉండునది. తరువాతి నామం పంచమి పంచభూతేషి పంచసఖ్యోపచారిణి శాశ్వతి శాశ్వతైశ్వర్య శర్మదా శంభుమోహిని. ఇందులో పంచమి అంటే పంచకృత్య పరాయిణి. పంచభూతేషి అంటే పంచభూతములను ఆజ్ఞాపించునది. పంచసంఖ్యోపచారిణి అంటే శ్రీ విద్యోపాసకులైన 5 విధములుగా ఆరాధింపబడుతున్నది. శ్రీ విద్యా ఉపాసకులచే 5 రకాలుగా ఆరాధింపబడుతున్నది అని అర్థం. శాశ్వతి అంటే శాశ్వతముగా ఉండునది. శాశ్వత ఐశ్వర్య అంటే శాశ్వతమైన ఐశ్వర్యం కలది. శర్మద అంటే ఓర్పు ఇచ్చునది. శంభుమోహిని అంటే ఈశ్వరుని మోహింపచేయునది అని అర్థం. తరువాతి నామం ధర సుత ధన్యా ధర్మిణి ధర్మవర్ధిని లోకాతీత గుణాతీత సర్వాతీత శమాత్మిక. ఇందులో ధర అంటే ధరించునది. ధరసుత అంటే సమస్త జీవులను తన సంతానంగా కలిగినది. ధన్య అంటే పవిత్రమైనది. ధర్మిణి అంటే ధర్మస్వరూపిణి. ధర్మవర్ధిని అంటే ధర్మాన్ని వర్ధిల్లింపచేయునది అని అర్థం. లోకాతీత అంటే లోకమునకు అతీతమైనది. గుణాతీత అంటే గుణములకు అతీతమైనది. సర్వాతీత అంటే అన్నింటికీ అతీతమైనది. శమాత్మిక అంటే క్షమా గుణం కలిగినది అని అర్థం. తరువాతి నామం బంధుక కుసుమ ప్రఖ్య బాలా లీలా వినోదిని సుమంగళి సుఖకరి సువేషాఢ్య సువాసిని. ఇందులో బంధుక కుసుమ ప్రఖ్య అంటే మంకెన పూల వంటి కాంతి కలది. బాల అంటే 12 సంవత్సరాలలోపు బాలిక. లీలా వినోదిని అంటే బ్రహ్మాండములను సృష్టించు అను లీలయందు వినోదం కలిగినది. సుమంగళి అంటే మంగళకరమైన రూపం కలిగినది. సుఖకరి అంటే సుఖమును కలిగించునది. సువేషాఢ్య అంటే మంచి వేషము కలిగినది. సువాసిని అంటే సుమంగళి అని అర్థం.